పహల్గామ్ ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు కూడా చాలా దేశాలు మద్దతు పలికాయి. పాకిస్తాన్ గడ్డపై ఉన్న ఉగ్రవాద శిబిరాలను అంతం చేయడమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ సింధూర్ పట్ల ప్రశంసలు కురిపించాయి. అయితే టర్కీ, అజర్బైజాన్ మాత్రం పాకిస్తాన్ కు బాసటగా నిలిచాయి. భారత్ చేపట్టిన చర్యలను ఖండించాయి. ఆ రెండు దేశాలు భారత్ ను వ్యతిరేకిస్తూ అదే సమయంలో పాకిస్తాన్ కు మద్దతు ప్రకటించడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. పాకిస్తాన్ ఇండియాపై కాలు దువ్వడానికి ప్రధాన కారణం డ్రాగన్. ఇండియాతో ముప్పుని భావించే డ్రాగన్ మన అంతర్గత విషయాల్లో పాకిస్తాన్ ద్వారా కెలుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఇస్లాం దేశం అనే పిచ్చి అభిమానంతో టర్కీ పాకిస్తాన్ కు క్షిపణులను, ముందుగుండు సామాగ్రిని, రక్షణ సామాగ్రిని అందిస్తోంది. టర్కీ పాకిస్తాన్ కు ఇచ్చిన ఆయుధాలన్నీ సీమ టపాకాయలేనని తేలిపోయింది. అయితే ఇలాంటి తరుణంలో దాయాది దేశం భారత్ పై తప్పుడు ప్రచారం చేస్తోంది. చేయనివి చేసినట్టుగా, చేసినవి చేయనట్టుగా విష ప్రచారం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. పాత వీడియోలను పట్టుకుని దుష్ప్రచారం చేస్తోంది. అయితే ఇండియన్ ఆర్మీ పోస్ట్ ధ్వంసం చేసినట్టుగా పాక్ పోస్ట్ చేసింది. కానీ వాస్తవానికి భారత ఆర్మీ పోస్ట్ పై ఎలాంటి దాడి జరగలేదని ఆర్మీ తెలిపింది. భారీగా భారత జవాన్లు మృతి చెందినట్టుగా పాక్ చెప్పుకోగా భారత సైనికులు ఎవరూ మృతి చెందలేదని ఆర్మీ వెల్లడించింది. తమ దాడులతో భారత జవాన్లు భయపడుతున్నారని, రాజీనామా చేస్తున్నారని పాక్ పోస్ట్ చేయగా వాస్తవానికి భారత జవాన్లు రాజీనామా చేయలేదని పీఐబీ స్పష్టం చేసింది. నటిగా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ లైవ్ లో అందిస్తారు. మహేందర్, చెప్పండి. పాకిస్తాన్ దగ్గర ఇక అన్ని అస్త్రాలు ఎక్కువ, ఇక అబద్ధాల అస్త్రాలను మాత్రం ఎక్కుపెట్టింది భారత్ పైన. ఇప్పటికే భారత్లో సైనికులు మరణించినట్టుగా, బాంబులు పేల్చినట్టుగా, ఎయిర్పోర్ట్లు కూల్చివేసినట్టుగా, భారీగా భారత సైనికులంతా భయపడుతున్నట్లుగా, రాజీనామాలు చేస్తున్నట్లుగా, ఇలా ఆ పాకిస్తాన్లో ఏవైతే వాస్తవంగా జరుగుతున్నాయో, ఏవైతే ప్రాక్టికల్గా జరుగుతున్నాయో అవన్నీ కూడా ఇక భారత్ పైన జరుగుతున్నాయన్నట్టుగా తమ ఐరన్ బ్రదర్ చైనాతో చేతులు కలిపి ఇష్టం వచ్చిన రీతిలో అబద్ధాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి భారత్ పైన ఇన్నాళ్ళుగా అంటే ఈ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఎదుర్కోలేక ఇప్పుడు ప్రపంచానికి తప్పుడు వార్తలు చెప్తున్న కోవలోకి అయితే చేరింది. ఇకపైన పాకిస్తాన్లో ఏవైతే జరిగినా అక్కడ సైనికులు రాజీనామా చేయడం ఏదైతుందో మరి దానంతా కూడా భారత్లో చూసాం, చాలా మంది నవ్వుకుంటారు. ఇక ప్రధానంగా భారత్ అదే సెక్యులర్ కంట్రీగా ఉన్న భారతదేశంలో ముస్లింలంతా కూడా భారత్కు వ్యతిరేకంగా ఉన్నారు, పాకిస్తాన్ మద్దతు ఇస్తున్నారు అన్నట్టుగా చాలా విష ప్రచారం చేస్తుంది. కానీ ఇక్కడ భారత్లో పాకిస్తాన్ అంటేనే మండిపడుతున్నారు ముస్లింలతో కూడా. పాకిస్తాన్ జెండాను ఎక్కడ పడితే అక్కడ తొక్కడం కాలంలో చూస్తున్నా. పాకిస్తాన్ ముర్దాబాద్ అన్నట్టుగా డే 1 నుంచి అట్టే పడితే పహల్గామ్ ఘటన జరిగిందో అప్పటి నుంచి కూడా ముస్లింలు ఎవరు కూడా అంటే దాదాపు భారతదేశంలో ముస్లిం అందరూ కూడా ముక్త కంఠంతో పాక్ దాడిని, ఉగ్రవాద దాడిని ఖండించారు. ఉగ్రవాదులతో పాటు ఉగ్రవాదానికి పునాదులు వేస్తున్నటువంటి పాకిస్తాన్ విష బీజాలు అవుతున్నాయో వాటన్ని కూడా కూకటి వెళ్తూ తొలగించాలంటే పాకిస్తాన్ ఎప్పటికప్పుడు పీఎం ఆఫీస్ కూడా మెయిల్
పెట్టడం, సోషల్ మీడియాలో వేదికగా పంచుకోవడం, అనేక చోట్ల నిరసనలు వ్యక్తం చేయడం. భారత్లో అంతర్గతంగా ఎన్ని కోట్లు ఉన్నా సరే ఆ దేశం ముఖ్యమైనట్టుగా భారత్లో ముస్లింలందరూ కూడా చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇలాంటి సమయంలో అందరూ ఐక్యం. సో ఇలాంటి అందరూ ఐక్యమత్యాన్ని కూడా సహించలేని పాకిస్తాన్ ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు కథనాలను రాస్తుంది, తప్పుడు ప్రచారం చేస్తుంది. ఇక శక్తివంతం అంటే ఆ భారత్లో ఉన్నటువంటి మిసైల్స్ అన్ని కూడా పేల్ చేశామన్నట్టుగా ప్రచారం చేస్తుంది. దాంట్లో కూడా ఎక్కడ కూడా వాస్తవం లేనని చెప్పొచ్చు. ఇక S-400 రాడర్ రేంజ్ గగనతల రక్షణ వ్యవస్థ దాంతో పాకిస్తాన్ పేల్ చేసింది అన్నట్టుగా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కానీ ఆ ప్రసారం అంతా కూడా అబద్ధం అన్నట్టుగా మొత్తం సైనికులు చెప్తూనే ఉన్నారు. ఇక సైనికులు మరణించినట్టుగా కూడా వారు చెప్తున్నారు. అంటే భారతదేశంలో అనేక మంది సైనికులు పాక్ దాడిలో మరణించారని వారు చెప్పుకున్న పరిస్థితి. సో అక్కడ అలాంటిది ఏమీ లేదన్నట్టుగా ఇప్పటికైతే భారతదేశంలో ఎలాంటి వార్తలు ఏమి లేవు. కానీ పాకిస్తాన్ మాత్రం చైనాతో చేతులు కలిపి ఇష్టం వచ్చిన రీతిలో ఇటు పాకిస్తాన్ అయితే మొత్తానికి అబద్ధ ప్రసారం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏవైతే పాకిస్తాన్ లో జరుగుతున్నాయో, పాకిస్తాన్ లో ఎదురవుతున్నట్టు ఉన్నాయో వాటన్నిటిపైన భారత్ పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. అక్కడ వాళ్ళ ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ దిగిపోవాలనేది అయితే డిమాండ్ అయితే వస్తున్నాయో అక్కడ వాటిని కప్పిపుచ్చుకోవడానికి అక్కడ ఉన్నటువంటి అధికారుల యంత్రాంగం అంతా కూడా రంగంలో దిగి భారత్ పైన అవాస్తవాలు చవాసాలు పెడుతూ మొత్తం అక్కడ జనాలు కూడా కన్ఫ్యూజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అయితే భారత్ ని ఎదుర్కోలేని పాకిస్తాన్ అబద్ధాల్లో అంచులో చేరింది. మొత్తం అబద్ధాల గోడలతో యుద్ధం చేయాలని ప్రయత్నం చేస్తుందని కోచ్ సంజన. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.